बतारीख 14 नवंबर बरोज़ जुमेरात को करीमनगर के डीसीसी सिटी कांग्रेस व सवारन मोहल्ले में चाचा नेहरू की यौम पैदाइश के मौके पर सुडा चेयरमैन सिटी कांग्रेस प्रेसिडेंट कोमट रेड्डी, नरेंद्र रेड्डी, डिस्ट्रिक्ट माइनॉरिटी सेल चेयरमैन मोहम्मद ताजुद्दीन और दीगर ने मिलकर इनके स्टैच्यू पर फूल माला चढ़ाते हुए इनकी यौम पैदाइश बड़े ही शानदार पैमाने पर मनाई और बुलंद आवाज़ में नारेबाजी भी की गई। चाचा नेहरू जिंदाबाद, जब तक सूरज चांद रहेगा चाचा नेहरू का नाम रहेगा, इस तरह के नारेबाजी की गई। इस प्रोग्राम में पार्टी के कॉरपोरेटर्स लीडरान ने भी हिस्सा लिया, जिसमें शबाना मोहम्मद, मेराज, श्रवण नायक, सरला प्रसाद, बुची रेड्डी, हर्षा मल्लेशम, पी श्रीनिवास, खलील, मासूम खान, अशरफ, जाफ़र, नदीम, बारी और दिगर लोग भी मौजूद थे। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाज़िर। पेश नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज़ खान की एशियन टीवी न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। पंडित जवाहरलाल नेहरू गारी जयंती संदर्भंगा सवरन स्ट्रीट మరి గతంలో ఇక్కడ జవహర్లాల్ నగర్ విగ్రహం ఉండే నెహ్రూ గారిది ఇదే ప్రదేశంలో ఇలా పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు జరుపుతా ఉన్నాం। ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు, ఇతర విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబంలో, అదేవిధంగా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి తదనంతరం మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మేము వారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి వారి యొక్క సేవలను, వారి దేశానికి చేసినటువంటి మరి అభివృద్ధి పథాన్ని ఈరోజు మరుగునపరిచే కార్యక్రమం చేపడుతూ ఉంది। వారి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా మొట్టమొదటి ప్రధానిగా మరి అభివృద్ధి చేసిన దాన్ని ఈరోజు మరుగునపరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసేదాన్ని ఈ సందర్భంగా మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దేశం కోసం వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి కృషి సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరి భారతదేశ ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మర్చిపోరని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడుస్తూ కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రదేశంలో గతంలో రోడ్డు వేసినటువంటి మరి పనిలో వారి విగ్రహం తొలగించినప్పటికీ మరి మేము ఆనాడు వివక్ష చూపించినటువంటి గత ప్రభుత్వంలో మేము పోరాటం చేయడం జరిగింది। కానీ మేము ఇవాళ అధికారంలో ఉన్నాం, తప్పకుండా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం। త్వరలోనే నెహ్రూ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, మరి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం। దానికి వెంటనే ప్రతిపాదనలు మరి మేము తయారు చేసి సాధ్యమైనంత త్వరలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం। కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు। వెనుక సైడు చౌరస్తాలో జవహర్లాల్ నెహ్రూ విగ్రహం తొలగించడం జరిగినది। టీఆర్ఎస్ గవర్నమెంట్లో తొలగించడం జరిగినది। అది కంపల్సరీ మళ్ళీ అదే చౌరస్తాల మళ్ళీ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను, ప్రజాప్రతినిధులు అందరినీ కోరుకుంటాను। మంత్రి గారిని ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని మనసారా కోరుకుంటున్నాను। నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అంతా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకమారు ఆయనను ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కారణం అనేక సమస్యలు, అనేక బాధల్లో ఉన్నప్పుడు ఇండియా తను వచ్చి ఎట్లయితే పిల్లలను కానీ చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరినీ కలుపుకొని పోయి కులాల మతాలుగా అతీతంగా విద్య, వైద్య అన్ని రంగాలల్లో ముందుకు నడిపించిన ఘనత చాచా నెహ్రూ గారిది। దీన్ని
ఆదర్శంగా తీసుకొని మేము కూడా చాచా నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని ఇక ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలను తీసుకున్నప్పుడు పిల్లలను ప్రేమించడం కానీ విద్యా రంగంలో కానీ మాకు ఎటువంటి సమాచారం అందినా కానీ మేము ప్రతి విషయంలో ముందు నుండి చాచా నెహ్రూ గారి ఆదర్శంగా ముందుకు నడిపించుకుంటూ తీసుకొని పోతాం. చాచా నెహ్రూ గారి ఆశయాలను ముందుకు నడిపించుకుంటూ తీసుకొని పోతామని తెలుపుతూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. एक्स प्राइम मिनिस्टर पंडित जवाहरलाल नेहरू के जन्मदिन के मौके पर आज सिटी कांग्रेस की तरफ से आज सावरा स्ट्रीट चौराहे पे उनके फोटो को हार डाल के आज जो कांग्रेस के जो सीनियर लीडर्स कॉर्पोरेट जो उनके हार डाल के उनके जन्मदिन उनके प्रोग्राम कर रहे हैं। आज पंडित जवाहरलाल नेहरू गरीबों के लिए और किसानों के लिए बहुत कुछ करे, पंचवर्षीय प्रणाली का बुलाया उनकी तरफ से आया है। और जो छोटे बच्चों को बहुत चाहते थे पंडित जवाहरलाल नेहरू साहब, इसलिए आज उनका बाला दिनोत्सव बोल के आज भी वो दिन रखे हैं। और एक जवाहरलाल नेहरू जी प्राइम मिनिस्टर रहे जब मौलाना अबुल कलाम आज़ाद पहले कैबिनेट में तालिबा मिनिस्टर दे के उनको कितने की अपने अच्छा इजहार करे हैं। और निज़ाम जब इंडिया की भारत की सरकार 2 बजट में परेशानी रही, जब हमारे निज़ाम नवाब साहब 2 लारी सोना दे के अपने सरकार अपने इंडिया की गवर्नमेंट को बहुत साथ दिए है। इसलिए वो तो आज़ादी की लड़ाई में जवाहरलाल नेहरू और बहुत सारे हमारे आलिम दिन सब अपने जान कुर्बान करे हैं। सब कम्युनिटी वाले को लेके आज़ादी के लड़ाई में लड़े और अपने पहले कैबिनेट में भी SC ST BC माइनॉरिटी पहले माइनॉरिटी प्रेफरेंस देके अपने कैबिनेट में बहुत अच्छा मौका दिए हैं। ऐसे प्राइम मिनिस्टर अब तक नहीं आए। ऐसे प्राइम मिनिस्टर के एक्स प्राइम मिनिस्टर के नक्शे कदम पर हर कांग्रेस कारकुन लीडर चलना बोल के माइनॉरिटी से तरफ से मेरा गुजारिश है।